ఇదిగోరా నాని, మొగల్తూరు నుంచి తెచ్చిన కాయలు పెట్టాను కదా టెంకలో. ఇది ఇంటి ముందు వేసాం, దీనికి ఏం రాలేదు కానీ చెట్టు బ్రహ్మాండంగా వచ్చింది. ఇంకో ఇదేమో నేను కొనుక్కుని వేసుకున్న చెట్టు. ఇది పర్లేదు, వాడు 300 తీసుకున్నా బాగానే కాసినాయి పోయినసారి ఈసారి. ఇంకో ఈ చెట్టు కూడా నేను కొనుక్కుని వేసుకున్నా, కానీ ఇది జీడి వచ్చేసింది మొత్తం అంతా, కాయ అంతా జీడి. ఇదిగో నువ్వు పంపించిన మొగల్తూరు బంగిల్పల్లి, మరి మొగల్తూరువా లేకపోతే బందర్వా నాకు తెలియదు. ఇది మనం తిని వేసిన టెంక. నానిగాడు పంపించిన కాయలు నేను వేసా. ఓకే, ఇదిగో ఇది మీ నాన్నమ్మ కరేపాకు చెట్టు రోయ్. ఇదిగో మీ నాన్నమ్మ గోరింటాకు చెట్టు. బాయ్ మా అమ్మమ్మ. ఇంకో దీనికి రాలేదు, దీనికి కూడా రాలేదురా. ఇది పోయినసారి ఏదో 4-5 కాయలు కాసింది, ఈసారి అసలు కాయలే. సో మళ్ళీ ఇదొకటి. ఇది మరి రసాల బంగిల్పల్లి ఏమో అర్థం కాలేదు నాకు. ఇది కూడా మనం వేసిన టెంక. ఏదో ఎక్కువ కాయలేదులే కానీ ఏదో చూడ్డానికి బాగానే కాసినాయి. రే గాడిద, నువ్వు నీ వాట్సాప్ లేకపోయినా నేను తీసి పెడుతున్నా నీకు, మళ్ళీ నాకు పంపించలేదు అంటావు కదా. ఇదిగో ఇది కూడా నువ్వు పంపించినట్లేదే. అయ్యో కాసినాయి కొన్ని ఏం కాదులే, బాగానే కాసినాయి. 30-40 కాసి ఉంటాయేమో దీనికి. ఇది కూడా నువ్వు పంపించిన చెట్టే. వాట్సాప్ పెట్టుకుంటే నీకు వస్తాయి. ఇవిరా కనబడి ఆ కాయలు. అయ్యి సునీత చూడవే, అలా నాకు పెట్టలేదు అంటున్నాడు, నువ్వే సాక్ష్యం. ఇక వెనకాల 3 చెట్లు. ఇది మీరు పంపించింది అయి ఉంటుంది. రసాలు వచ్చినాయి దానికి. వెనక చెట్టు, ఈ చెట్టు, ఈ కాయలు వెనకాల చెట్టు. కానీ ఏదో 3-4 కాయలు కాసినాయి, అంత ఎక్కువ కాయలేదు. అర్థమైంది అబ్బాయి. సో ఇది నానిగాడు పంపించిన కాయలు గుర్తు అన్నమాట. కనబడుతుందా? కనబడినాయా? అదిగో మీ రాజన్నయ్య అక్కడ కూర్చొని చదువుకుంటున్నాడు. ఇది లలిత గార్డెన్స్. ఏ సునీత, ఇవే మొత్తానికి బాగానే పర్లేదు, మన వరకు కాసినాయి. అందరికీ పచ్చడి పెట్టాను, కానీ పోయినసారి తీయగా ఉన్నాయి, ఈసారి పుల్లగా ఉన్నాయి అవే కాయలు. మరి బలం లేకో మరి ఏంటో తెలియదు. రాజ్ కుమార్ చిన్నం ఫోన్ చూసుకుంటున్నాడు.